చనిపోయారు. అన్నగారు కొంచెం మా ఫ్యామిలీకి బట్టి మా పిల్లలకి బట్టి ఇగో మీ ఆయన పేరు భగవాన్. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. అందరూ నమస్కారం అండి. భగవాన్ అనే అతను పట్టంచెరువాక ప్రాంతంలో కంపెనీలో పనిచేస్తానికి వెళ్ళి తను అనుకోకుండా కింద పడిపోయినాడు 3వ అంతస్తు నుంచి. గాయాలైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు కంపెనీ వారు. అదేవిధంగా నాయందర్ గారని రవిసార్ దగ్గరికి వచ్చినాము. రవిసింగ్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఆదుకున్నారు మమ్మల్ని. ఆయన కంపెనీ మేనేజర్ మాట్లాడి మా సరైన తగిన న్యాయం చేకూర్చినారు. 7,50,000 ఇప్పించినారు. అందుని బట్టి ఎంత వందనస్తులమై ఉంటున్నాము. అందుని బట్టి ఇక వారి మా చెల్లెలు మరి ఈ విధంగా మరి వారి కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఒక కార్మికునికి న్యాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పట్టంచోరు కాన్స్టిట్యున్సీలో పాషా మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో భవన నిర్మాణ కార్మికుడు షెడ్ వర్క్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ పేరు భగవాన్ అనే కార్మికుడు షెడ్ నిర్మాణం కొరకు అక్కడ పని చేయడానికి వెళ్తే అక్కడ షెడ్ వర్క్ చేస్తుంటే మళ్ళీ అక్కడ పైనుంచి పడిపోవడము, మళ్ళీ తనకి తలకి గాయం కావడము, మళ్ళీ మల్లారెడ్డి హాస్పిటల్లో కూడా మేనేజ్మెంట్ అడ్మిట్ చేసి తగిన ట్రీట్మెంట్ చేయించినా కూడా మళ్ళీ ప్రమాదశాత్తు దురదృష్టశాతం మళ్ళీ నిన్న చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఉన్న ఇలా కుటుంబం వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ మళ్ళీ న్యాయం చేసేట ఒక నాయకుని దగ్గర పోతే బాగుంటుంది ఆలోచనతో తెలిసిన వాళ్ళ ద్వారా నా దగ్గర రావడము, మిత్రుడు మా వెనకాలనే ఉన్నాడు, తన ద్వారా నా దగ్గర రావడము, వాళ్ళ మేనేజ్మెంట్ కూడా వాళ్ళతో మాట్లాడి మేనేజ్మెంట్ కూడా సానుకూలంగా స్పందించింది. తప్పకుండా న్యాయం చేద్దామని సానుకూలంగా స్పందించింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేనేజ్మెంట్తో చర్చలు చేసి వాళ్ళ కుటుంబంకి 7,50,000 ఇప్పించడం జరిగింది. మీకు తెలుసు కార్మికులకు సేవ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. ఏ కార్మికునికి ఇలాంటి ఇబ్బంది వచ్చినా తప్పకుండా నిలబడి న్యాయం చేస్తానని తెలియజేస్తాను. ఇటువంటి ప్రికాషన్ తీసుకోకుండా కూడా పనులు చేసుకునే కంపెనీలు మనం చాలామంది చూస్తూనే ఉన్నాము. ఒక రాష్ట్ర కార్మిక నాయకుడిగా మీరు కంపెనీలకు సూచనలు ఏమిస్తారు? అంటే ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవాలనుకుంటున్నాను? నేనైతే కంపెనీ వాళ్ళకి గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ కార్మికుడైనా ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మీరు గతంలో కూడా పాశమైలను చూసి 44 మంది సవిజ దహనం జరిగింది. అక్కడ మళ్ళీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో మళ్ళీ అంతమంది చనిపోవడం అనేది చాలా దురదృష్టం. నేను మేనేజ్మెంట్కి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా, ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలా, జాగ్రత్తలు తీసుకోవాలా. ప్రాణం అంటే విలువ, ప్రాణం పోతే మన కుటుంబం ఎలా జీవిస్తుందనే ఆలోచన ఉండాలా, ఆ పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో ఉండాలి. కాబట్టి కంపల్సరీ అది భవన నిర్మాణ కార్మికులైనా కంపెనీ కార్మికులైనా జాగ్రత్తగా సేఫ్టీలు చూసుకొని పని చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. i99 న్యూస్, నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.